నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెత్తను గుంటూరుకు తరలించేందుకు అవసరమైన వాహన కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశం. సూళ్లూరుపేటలోని వట్రపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటన. హాజరైన సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్. సిద్ధవరం గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు. తిరుపతి జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన రాయప్పు సుధాకర్ అనే వ్యక్తి ఆ గ్రామంలోని బ్రాంతి షాపుకు వెనుక ఉన్న గుంతలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి 10:30 బాత్రూంకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుధాకర్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నామని చెప్పారు. అయితే ఆదివారం ఉదయం 9 గంటలకు బ్రాంతి షాపుకు వేసుకున్న గుంతలో మృతి చెంది పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. కోట పోలీసులకు సమాచారం అందించారు. సుధాకర్ మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతులు అట్టే ముడుచుకోవు కదా, నీళ్ళ పడిపోతే అది అనుమానం ఉంది కదా. అట్లా ఉంది పార్టీ పెద్దల ఆదేశాలే శిరోధార్యంగా ప్రజలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ముసునూరు సోమశేఖర్ రెడ్డి సఫలీకృతమయ్యారు. తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముసునూరు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సభ్యత్వాల నమోదులో చురుగ్గా పనిచేసిన సోమశేఖర్ రెడ్డి పార్టీ పెద్దలు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులను కూడా అందజేశారు. సోమశేఖర్ రెడ్డి పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కారణంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నట్లు తెలిపారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో ఉన్న స్వర్ణముఖి నదిపై ఉన్న బ్యారేజీని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. స్వర్ణముఖి నదిలోని వరద ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, వరద ప్రవాహం ఉధృతమైతే దిగువనున్న ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, ముందస్తు సమాచారంతో భాగానికి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మండలంలో ఫెంగల్ తుఫాన్ వలన జరిగే నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలం పరిధిలోని కల్లూరు, ముట్టింబాక చెరువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణరావు, ఇరిగేషన్ ఏఈ కృష్ణయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఆర్ఐ అఖిల్, ఈఓపీఆర్డి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
tank capacity how much? Total tank capacity. How many tanks are around 100% full? 100%. Out of 170, remaining 90. విదౌట్ ఎనీ వర్క్ మీరు బయట వెళ్ళొద్దు, మీరు మీ ఇంటికి ఉండాలి. తర్వాత మీకు ఏమేమి సమస్య వస్తే మీరు కంట్రోల్ ఎంఆర్ఓ కంట్రోల్ రూమ్, తర్వాత నా సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ ముఖ్యంబాకంలో ఊరు కలుదుబా మరి ఈ డేటా ఖచ్చితంగా రెగ్యులర్ మానిటర్ చేయాలి. మరి ఈ రాత్రి కూడా వర్షం పడితే రాత్రి చెక్ చేయడానికి ఈ ఓన్లీ వన్ డౌన్ కాబట్టి వాళ్ళు చేశారు. అది ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడైనా ఒకటి లైఫ్ లాస్ కూడా, ఒకటి డ్యామేజెస్ కూడా, దీనికోసం ఆల్రెడీ మనం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుసు మన డివిజన్లో భారీ వర్షం పడుతున్నాయి. గత లాస్ట్ 2 days నుంచి ఇది జరుగుతుంది. నిన్న రాత్రి ఎస్పెషల్లీ త్రీ మండల్స్ కోట, వకాడు, చిత్తూరు ఇక్కడ 80 mm 87 mm లాగా భారీ వర్షం ఉంది. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ది ట్యాంక్ మానిటరింగ్ ఆఫ్ ది ట్యాంక్ కెపాసిటీ. బికాజ్ అది ఇప్పుడు మన డివిజన్లో కొన్ని ట్యాంక్స్ ఆల్రెడీ 70-80% ఫుల్ ఉంటాయి. దీనికోసం మళ్ళీ మానిటరింగ్ జరుగుతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. అది మళ్ళీ ఎంఆర్ఓస్కి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్లో దే హ్యావ్ టు మానిటర్ ద సిచ్యువేషన్ ఇన్ ద బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీకి అధిక మొత్తంలో వరద నీరు చేరడం వలన బ్యారేజీ గేట్ల హైట్ తక్కువ కావడం వలన పొంగి పొరలుతుండడంతో 8 గేట్లు ఎత్తడం వలన 16,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపడం వలన బాలరెడ్డిపాలెంకు, గంగనపాలెంకు వెళ్లే లో లెవెల్ బ్రిడ్జి పొంగి పొరలుతుండడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. బాలరెడ్డిపాలెం వరద నీరు గ్రామాల్లోకి చేరడంతో గ్రామస్తులు ఇసుక మూటలు కట్టి అడ్డుగా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వట్రపాలెంలో గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరడంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పరామర్శించారు. అలాగే తడ వంటి ఉప్పు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, పచ్చ మాధవనాయుడు, ఏజే కిషోర్, మధుగుల కృష్ణయ్య, శేఖర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బియ్యంతో సహా ఇంట్లో సరుకులు అన్ని వదిలేసి వచ్చేసారు. మంచం పరుపులు సామాన్లు పాడైపోయినాయి. ప్రతి సంవత్సరం వాన పడుతుంది సార్. అప్పుడు పిల్లల్లో దూరిపోతుంది. చాలా మంది మంచాలు వేసుకొని మంచాల్లోనే ఉన్నారు. అసలు మరీ దారుణ. అమ్మాయికి అయితే ఇప్పుడు మగపిల్ల కాల పిల్లల్ని పెట్టుకొని మాకేంటంటే ఇక్కడ రోడ్డు మెయిన్ కాల డ్రైనేజ్ వాటర్ రోడ్లు మెయిన్ సందులు కాలువలు లేవు. డ్రైనేజ్ ఒకటి నడిచేదానికన్నా అందులో కాపురాలు లేరు. ఇళ్ళన్నీ అట్టే ఉన్నాయి. కరెంట్ పోల్ ఇస్తాం. వాళ్ళు చెప్పేలా వాటర్ అయితే ఆపలేము. కనీసం రోడ్ అన్న హైట్ ఉంటే
నీళ్ళ కలరే మారిపోతుంది మేడం, నీళ్ళు తాగేదానికి కూడా. వాన వచ్చినప్పుడు తాగేదానికి ఇబ్బంది అయిపోతుంది. నెల్లూరు నగరంలోని చెత్తను గుంటూరుకు తరలించేందుకు అవసరమైన వాహన కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎన్ఎంసీ కమిషనర్ సూర్యతేజను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. గుంటూరులోని చెత్త నుంచి సంపద తయారీ కర్మాగారానికి నెల్లూరులోని చెత్తను తరలించేందుకు కసరత్తు జరుగుతుందని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు 70 లక్షలు విలువ చేసే 10 కాంపాక్టర్లు వాహనాలు కొనుగోలుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు వాహనాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగరంలోని కుక్కలకు వ్యాక్సిన్ వేయించాలని వెటర్నరీ వైద్యుడిని ఆదేశించారు. కోతులు పట్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్కులు, రోడ్డు మార్జిన్ ప్రాంతాలలో మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించాలన్నారు. సిటీ ప్లానింగ్ విభాగంలో సమూల మార్పులు తీసుకువచ్చామని మంత్రి గుర్తు చేశారు. మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ, లేఅవుట్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది కదా ప్రభుత్వం. నా మున్సిపల్ శాఖలు అయితే దాదాపు 3,200 కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు, వాటర్ ట్యాక్సెస్, లేఅవుట్ ట్యాక్సెస్, బిల్డింగ్ అప్రూవల్స్, మిగతా ఛార్జెస్ ఏదన్నా అన్నింటి డైవర్ట్ చేయాలి. అదే 3,200 కోట్లు కానీ ఈరోజు కానీ ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేసిండు. ఖజానా ఖాళీ మైనస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్, అవన్నీ వాడు క్యాన్సిల్ చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు, వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని 1 by 1 రివైజ్ చేస్తున్నారు. 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని మళ్ళీ రివైజ్ చేశారు. 4 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో 1,100 కోట్లతో ఒక ప్రాజెక్టుని అడ్కోలో ద్వారా శాంక్షన్ చేయించాం. మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను, బడ్జెట్లో పెట్టేశారు. వాళ్ళే కడుతున్నారు, తీసుకున్న అమౌంట్కి కడుతున్నారు. అయితే ఇంకొక 165 కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ 125 కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజలు చూపించారు. మా మీద కోపం ప్రజలు చక్కగా సన్నబ్యారి నుంచి వచ్చే నీళ్ళు తాగడానికి అవకాశం లేకుండా చేశారు. దోమలు లేని నగరం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో. ఇది ప్రజా పరిపాలన కాదు. ఒక మంచిమైన గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా 1 by 1 తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్. 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంట్రల్ డివైడర్స్ బ్యూటిఫుల్గా చేశాం. అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాడికి ఇచ్చాను. వాళ్ళు మార్చి ఎండ్ కల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తూ ఉన్నారు. దాని మీద వర్క్ చేస్తున్నా, అధికారులు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. దాదాపు దాని యొక్క పాత ఏదైతే పరికరాలు మొక్కలు తీసేయటం, ఆ మట్టిని కంప్లీట్గా అల్లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం, ఎరువులు వేయటం అన్ని చేస్తున్నారు. నేను ఎవ్రీ వీక్ చేస్తున్నాను, ఈ వీక్ కూడా. ఎందుకంటే గతంలో 2014-19 ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకు వచ్చిన
నెల్లూరు నుంచి మనం విజయవాడకి పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడిని. అది పనిగా చెట్లని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని. ఈసారి చేయాలంటే ఏం లేవు, ఆడన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ వచ్చాయి లేవు. కాబట్టి March 31 కల్లా, అంటే మరొక 4 నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగింది. కూర్చోండి మేడం పడుతూ ఆ విధంగా గ్రీనరీ. అదేవిధంగా బాబులు రోడ్లలో మున్సిపాలిటీలు ఆవరటం కరెక్ట్ కాదు. నేను ప్రతిసారి చెప్తాను, కొంత డ్రైవ్ చేశాను, కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది నెల్లూరు సోమస్పేటలో ఎలా తిరుగుతున్నాయని. అక్కడి నుంచే పంపించాను. ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పాను, వీలైనంత వరకు ఒక్క ఆవు కూడా లేకుండా ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లలో పశువులు వస్తే దానివల్ల నాన్ హైజీనిక్, రెండోది ట్రాఫిక్ అంతరాయం కలగదు. దయ ఉంచి మీ పశువుల్ని మీ ఇళ్ళలో కట్టేసుకోండి, లేదంటే అధికారులు తీసుకుపోతారు, ఇంక వదలరు. నేను 2 సార్లు వదిలించాను, 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేసి వదిలించాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంచి టౌన్ మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుతుంది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది. తప్పదు, 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10% ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవడంలో 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి అట్లా రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయవించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మిట్టలు చేసి పెట్టారు, వాటిలన్నింటినీ కూడా బొడ్చమని చెప్పాను. అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీ చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చెత్తను గుంటూరుకు తరలించేందుకు అవసరమైన వాహన కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, మంత్రి పొంగూరు నారాయణ ఆదేశం. సూళ్లూరుపేటలోని వట్రపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటన. హాజరైన సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్. సిద్ధవరం గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.